గ్రేటర్ సిటీలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు సికింద్రాబాద్ లష్కర్ బోనాలు జరగనున్నాయి. ఇందుకోసం సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు అధికారులు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అన్ని శాఖలతో సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 14న రంగం భవిష్యవాణి అమ్మవారి అంబారి ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాలకు వచ్చే భక్తుల కోసం 6 ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. శివసత్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రాష్ట్ర సర్కార్. లష్కర్ బోనాలకు సంబంధించి కల్పన మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. కల్పన, ఎలాంటి ఏర్పాట్లు చేశారు లష్కర్ బోనాలకి? సౌజన్య, సికింద్రాబాద్ అమ్మవారి బోనాలకి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రేపు బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కూడా మనకు చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ దగ్గర ఉన్న ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఉన్నాను. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఆషాఢ మాసం మొత్తం కూడా మనకు ఇదే విధంగా కూడా ఈ ఆలయం వద్ద రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ఆషాఢ మాసం మొత్తం కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు, ఒడి బియ్యాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. అదే విధంగా రేపు ఇక మనకు ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటే దాదాపు మనకు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏడాది కూడా లష్కర్ బోనాలు అని చెప్పేసి కూడా మనం అందరం కూడా పిలుచుకుంటూ ఉంటాం. మరి అలాంటి లష్కర్ బోనాలకు ఇప్పటికే సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు బారిగేట్లకు సంబంధించి కావచ్చు, దాదాపు 2 కిలోమీటర్ల మేర నుంచి కూడా మనకి ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో దాదాపు మనకు 6 క్యూ లైన్లకు సంబంధించి ఇప్పటికే ఇటు బార్గేట్స్ కూడా వేయడం జరిగింది. దాదాపు పెద్ద ఎత్తున లక్షల మంది వచ్చి ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్పంచుకుంటూ ఉంటారు. ఇక బోనాలు కూడా తీసుకొచ్చే వారి సంఖ్య కూడా మనకు ప్రతి ఏటా పెరుగుతూ వస్తూ ఉంటుంది. అదే విధంగా బోనాలు తీసుకొచ్చే వారి కోసం సపరేట్ గా 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా సాధారణ భక్తుల కోసం కూడా దాదాపు మనకు 4 క్యూ లైన్లు అంటే 6 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఇటు రామ్ గోపాల్ పేట దగ్గర నుంచి కూడా 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా బాటా షోరూమ్ నుంచి వచ్చే సైడ్ నుంచి కూడా మనకు 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సికింద్రాబాద్ సైడ్ నుంచి వచ్చే రైల్వే స్టేషన్ సైడ్ నుంచి వచ్చే దగ్గర నుంచి కూడా మనకు అదనంగా 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇటు బోనాల ఉత్సవాల కోసం కూడా ప్రభుత్వం 20 కోట్లు కేటాయించడం జరిగింది. అదే విధంగా చెక్కుల పంపిణీ కూడా ఇప్పటికే ఆలయాలకు ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు అన్ని శాఖల సమన్వయం. బోనాల ఉత్సవాలు అంటేనే ఎంతో మంది వస్తూ ఉంటారు. హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ ప్యాకెట్ సంబంధించి వాటర్ డిపార్ట్మెంట్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, దాదాపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే అన్ని శాఖల సమన్వయంతో మనకు ప్రతి దగ్గర కూడా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా కూడా మనకు గోల్కొండ దగ్గర దాదాపు బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూడా అక్కడ మనకు బోనాల ఉత్సవాలు జరిగాయి. అదే విధంగా కూడా మనకు ఉజ్జయిని మహంకాళి దగ్గర కూడా ఎంతో మంది వచ్చే అవకాశం ఉంది. దాదాపు ప్రతి ఏటా కూడా మనకు జనాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది. దాదాపు నగరవాసులనే కాదు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మనకు జనాలు వచ్చి బోనాల జాతరలో పాల్పంచుకుంటూ ఉంటారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. వివిధ జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం చూసుకోవడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు మహిళలు బోనాల జాతర అంటేనే మనందరికీ పెద్ద ఎత్తున మహిళలు కనిపిస్తూ ఉంటారు, బోనాలు తీసుకొస్తూ ఉంటారు, జాతర చూడడానికి వస్తూ ఉంటారు. మరి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాదాపు ఆకతాయిలు కూడా ఎక్కువగా ఉంటారు, చైన్ స్నాచర్స్ ఉంటారు, జేబు దొంగలు ఉంటారు. సో వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా పక్కనే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మనకు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా మనకి బోనాల జాతరను అయితే నిర్వహించేందుకు ఇప్పటికీ ఇక్కడ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1500 పోలీస్ బందోబస్తు నడమ కూడా మనకు ఎప్పటికప్పుడు కూడా షీటీంలో మఫ్టీలో షీటీమ్స్ ఉంటారు. దాంతోపాటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వచ్చే భక్తులు క్యూ లైన్ లో వచ్చే విధంగా కూడా చూసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 2 రోజుల పాటు అంటే రేపు ఆదివారం అమ్మవారి బోనాలు ఉంటాయి. బోనాల తర్వాత కూడా ఇక్కడ మనకు సోమవారం 14వ రోజున అమ్మవారి భవిష్యవాణి కార్యక్రమం, రంగం కార్యక్రమం కూడా ఎంతో చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఈ అమ్మవారి రంగం భవిష్యవాణి కార్యక్రమం సంబంధించి కూడా ఎంతో మంది
చూడడానికి వస్తూ ఉంటారు. దాంతోపాటు వచ్చే వాళ్ళందరికీ కూడా 2 రోజుల పాటు కూడా మనకి ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉంటాయి. దాంతోపాటు ఇటు హెల్త్ క్యాంప్స్ కూడా అంటే దాదాపు మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే మనం క్యూ లైన్స్ చూస్తూ ఉంటామో దాదాపు 16 మీటర్స్కి ఒక దగ్గర మనకు ఎమర్జెన్సీ గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు వచ్చే వాళ్ళు కూడా సంఖ్య పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే విధంగా లేదంటే క్యూ పెరుగుతున్న కొద్దీ కూడా మధ్య నుంచి జనాలు తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటేనే వీఐపీ మూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీఐపీ తాకిడి కూడా ఉండడం వల్ల కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక రేపు అమ్మవారి మహంకాళి ఉజ్జయిని బోనాలకు సంబంధించి కూడా పట్టు వస్త్రాలు సీఎం చేతుల మీదుగా కూడా సమర్పించే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి కూడా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతాయి అనేది సమీక్షించడం జరిగింది. దాంతోపాటు సమీక్షా సమావేశాలకు సంబంధించి కూడా ఇప్పటికే 2-3 సార్లు కూడా మనకి ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చే ప్రతి భక్తులు కూడా అమ్మవారి దర్శనం కలిగే విధంగా అమ్మవారికి బోనాలు మొక్కులు సమర్పించే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఆలయ ప్రాంగణంకి సంబంధించి కూడా సర్వంగా సుందరంగా కూడా దాదాపు అమ్మవారి ఆలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బోనాలకు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సౌజన్య.